Hello dear students, welcome back to your favorite channel PIT class. Gregor Johann Mendel laws of inheritance ని ఇచ్చారనమాట. వాటిలో ఫస్ట్ లా వచ్చేసి లా ఆఫ్ డామినెన్స్. ఈ లా ఆఫ్ డామినెన్స్ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కంట్రోల్డ్ బై ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ని మనం ఈరోజు జీన్స్ అని పిలుస్తాం. సెకండ్ పాయింట్, ఈ ఫ్యాక్టర్స్ ఎల్లప్పుడూ కూడా పేర్స్లో ఉంటాయి. వాటిని మనం క్యాపిటల్ టీ లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ లాగా రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ అనేవి డిస్సిమిలర్ లో ప్రెసెంట్ ఉంటాయి, అంటే ఒకటి క్యాపిటల్ టీ ఒకటి స్మాల్ టీ, అప్పుడు వన్ ఆఫ్ ద అలీల్ లేదా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ డామినేటెడ్ ఓవర్ అదర్. అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్రెసెంట్ ఉన్నప్పుడు క్యాపిటల్ టీ అనేది డామినేట్ అవుతుంది ఏదానిపైన, రెసెసివ్ అంటే స్మాల్ టీ పైన. సో క్యాపిటల్ టీ ఒక ఎక్స్ప్రెషన్ అనేది బయటికి కనిపిస్తుంది, రైట్, అండ్ స్మాల్ టీ అనేది రెసెసివ్ గా ఉండిపోతుంది అనమాట.